ఉమ్. మరి ఆ జానకమ్మ సంగతి ఏంటి? మా కట్నం ఇచ్చింది మాట మాట కొట్టుకొచ్చావు అంటుంది కదా. వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడు మరి. వాళ్ళ ఊరు మనం ఎందుకు వెళ్ళాలని మనకి అన్ని మాటలు కాదు, 100 చుట్లేదు అంత అంత మాత్రం దాన్ని అని కదా మనం తిరుగుతాం. అలా కాదు, ఇప్పుడు మేమైనా పండక్కి వెళ్ళి ఆ ప్రెసిడెంట్ దగ్గర పండుగకి వద్దు, పాస్కి వద్దు, దాని అవసరం ఉంది అక్కడ వస్తే మన దగ్గర రమ్మంతా నేను. మరి మీకు అవసరమే లేదు, మీకు అన్ని పని లేదు, మీకు ఆయన పని లేదు. పని కాదు మా అయ్యా, ఇప్పుడు కొడుకులకు ముట్టిస్తుంది కదా గొడవ. ఇప్పటికైనా సరే 100 చుట్టూ పేరుకొని మాకు అవసరం లేదు, మీ నాన్నకడికి మీ అమ్మకడికి వచ్చేది మరీ వెళ్ళిపోయిన ఒక మాట అర్థం ఇచ్చేది పడుకోవడమే. మాకు అవసరం, మీకు కూడా అవసరం లేదు. మాకు పెళ్లి కాలంలో మంచి చెడ్డ కొట్టుకోబడికి వెళ్ళి తీసుకోండి. అది ఇచ్చిందంటే అప్పుడు ఒకవేళ మాకు ఇచ్చిందంటే అప్పుడు వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళి అమ్మ మరి యుద్ధం ఎక్కడ రాయని తీసిపోయి ఇచ్చేస్తారు. అది కానీ అంతే. ఒక మాట వాటిని ఇచ్చి వెళ్ళు, దానికి నీకు సంబంధం ఉండదు. అక్కడ కానీ వాళ్ళకి ఒక్కడిగా ఉంటుంది. నీకు వాటికి నీకు అడ్డాగిలే మా నాన్న నేను దానికి వాడని ఇచ్చాను. వాళ్ళ ఊరు కానీ వాళ్ళ జోలు కానీ మంచిగా ఇచ్చాడు. నాతోనే కై బాడతాము, మాతోనే 100 మంది. కానీ దాని ఊసి దాని జోలు మాత్రం నువ్వు అగౌరవ పొందుతున్నాను. వార్నింగ్ ఇవ్వలేదు ఏంటి నీకు అవసరం అంటే నీకు ఆ లోటు అంటే నీకు అవసరం లేదు. మాతో మాకు అడగడానికి లేదు, మీతో మేము అనడానికి లేదు. మీ కర్మ మీరు ఉండండి వాటికి ఇచ్చడమే. మీ ఊసుకొని మీ జోలికి మీరు వస్తే అది అప్పుడు అడగండి. ఏ సాయి అనుకోలేదు అంటగా మాకు రాని నేను పోండి మీ దగ్గరికి మేము వస్తే. మా ఊసి పట్టుకు మీకు అనవసరం. నీకేళ్ళ బాగమాట నువ్వు తిరగడబో దాని దగ్గరికి వెళ్ళబో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరిగి అరేస్తారు బో వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అంతకు ముందు కూడా నాతోనే వస్తే 100 నాగలు అంటారండి. వాళ్ళు కావాలని వాళ్ళు అని ఆమెను మాట్లాడతారు. దాని గురించి కుక్క మనం తిరుగుతాం వాళ్ళ దగ్గర. మహారాజాలు గొడవ చేసింది 5 తులాల బంగారం 50,000 ఇచ్చాడు. 5 తులాలు 50 తులాలు అవుతాయి, 50 తులాలు అవుతుంది గొప్ప. అయితే నేను అన్నాను 5 తులాల బంగారం 50,000 కట్నం ఇచ్చారు, దానికి వాడడం ఏంటి? ఇప్పుడు నీ కూతురికి 5 లక్షలు 5 తులాల బంగారం ఇచ్చావు అడుగుతాను రేటే. ఆ రోజు మా ఇద్దరికి అలాగే గొడవ అయ్యింది. అప్పటికే బంగారము సింగారము డబ్బు దానికి వస్తుంది పోతుంది ఒకటి ఆడడానికి తప్ప. ఇప్పుడు నీకే చెప్తే అయ్యేది అన్ని సినిమాలు చెప్తే అప్పుడు తెలుసుకొని అటు నుంచి ఇటే దానికి అమ్మ అప్పుడు ఏ బతికినావా సచ్చినావా అని అడుగుతాడు ఎవడు. ఏంది మా అప్ప పేరు మోనమని చచ్చిపోయింది. మా అప్ప దాని దగ్గరికి వెళ్ళకపోయిందా? అప్ప రాయప్ప నాన్న చేస్తంటే మాకు నువ్వు ఇచ్చినావో పంచుకోమని అన్నావని తీసుకురావచ్చు కదా. అంత భూమి అది పెంచుకుంటే వచ్చింది కదా భూమి. వెళ్ళింది పెంచుకో, నేను ఉండిపోతున్నారా అనుకున్నా. వెళ్ళింది వాళ్ళ ఇంటికి. నాకు వద్దమ్మా భూమి వద్దు, పెన్షన్ అనేసింది. పెన్షన్ అనేసింది. అయ్యమ్మ బంగారం కావాలి తెలకి ఇచ్చేద్ది, అమ్మడానికి ఇచ్చేద్ది. ఇప్పుడు మీరు నేను వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉండేది అయ్యమ్మ మేనత్త, మీరు పెంచాలి లేదా? మరి వాళ్ళకి ఒక్కరోజు పెంచారు, అవులైనా ఉంచినారు 1 సంవత్సరమైనా? ఒకటి మాటలే. ఆ అమ్మని పెంచుకుంటే ఎంతో 5 ఎకరాల భూమి వచ్చింది కదా. మనిషిని మటుకు పెంచుకో, బాతులు కూడా కావాలా, వస్తే సక్షం కనుక్కోవాలా. అదే సరే సరే చదివాం తినేసావు అయితే? లేదు ఇంకొక కదా.